సో గత ప్రీవియస్ 2025లో తెలంగాణ హైకోర్టు నిర్వహించిన ఎగ్జామినేషన్ పేపర్ ఎలా ఉంది సో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్ పేపర్ 360 డిగ్రీస్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇంగ్లీష్ మరి తెలుగులో ఉంటుంది, దయచేసి గమనించండి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, సో మనకు ఆల్రెడీ తెలుసు ఈ నెల 24 నుంచి మనకు అప్లికేషన్ ఫామ్ విధానం కూడా మొదలు కాబోతుంది. ఓకేనా? రైట్. ద ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సో పాలిటీలోంచి అడిగినారు. సో విచ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లిస్ట్ ద అఫీషియల్ లాంగ్వేజెస్, ఓకే, అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో భారత అధికార భాషలు చేర్చబడినాయి అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకేనా? 12th షెడ్యూలా, 8th షెడ్యూలా, 6th షెడ్యూలా అండ్ 11th షెడ్యూలా. సో మనకు దీనికి ఆన్సర్ వచ్చేసి 8th షెడ్యూల్ అండి. సో ఆప్షన్ 2 8th షెడ్యూల్. సో జాగ్రత్తగా గమనించినట్టయితే సో మొదటగా భారతదేశంలో సో మన భారతదేశంలో ఇన్ ద బిగినింగ్లో మనకు ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి అంటే సో మనం కేవలం 14 భాషలు మాత్రమే సో మన కాన్స్టిట్యూషన్లో అధికారికంగా చేర్చినారు. ఓకేనా? రైట్. తర్వాత సో 8 లాంగ్వేజెస్ అనేది తర్వాత యాడ్ చేయడం జరిగింది. సో టోటల్గా ప్రెజెంట్ మనకు ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయంటే 22 అఫీషియల్ లాంగ్వేజెస్ మనకు కాన్స్టిట్యూషనల్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్. సో జాగ్రత్తగా గమనించినట్టయితే మొదటగా 21st అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1965లో సో 21st అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఓకే. సో 21st అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1967లో సింధీ లాంగ్వేజ్ని యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? సింధీ లాంగ్వేజ్. తర్వాత 71st అమెండ్మెంట్ ద్వారా 71st అమెండ్మెంట్ 1992 ద్వారా తర్వాత మనకు మణిపూరి కొంకణి తర్వాత నేపాలి ఈ 3 భాషల్ని వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో బై 71st అడుగుతారు 71వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎలాంటి భాషలు మన కాన్స్టిట్యూషన్లో అఫీషియల్ లాంగ్వేజ్లో భాగంగా చేర్చినారు అంటే సో మణిపూరి, కొంకణి, నేపాలి అని మీరు చెప్పండి. ఓకేనా? తర్వాత సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2003 బై 92nd అమెండ్మెంట్, ఓకే, బై 92nd అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2003లో సో 2003లో 92nd అమెండ్మెంట్ ద్వారా 2003లో సో బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అని మరో 4 భాషలను యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో అడుగుతారు బోడో, డోగ్రీ, మైథిలి, తెలుగులో కూడా వీటిని బోడో, డోగ్రీ, మైథిలి అంటారు. సంతాలి, ఓకే, సంతాలి. సో ఇలా తర్వాత అదనంగా 8 భాషలను యాడ్ చేసి టోటల్గా 22 భాషలు సో నేటికి మనం కాన్స్టిట్యూషన్లో అధికారంగా గుర్తించబడిన భాషలు. సో అఫీషియల్ లాంగ్వేజ్ గురించి ఏ షెడ్యూల్ తెలుపుతుంది అయ్యా అంటే 8వ షెడ్యూల్ తెలుపుతుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ 11వ షెడ్యూల్ గురించి చూద్దాం. సో 11వ షెడ్యూల్ సో మనకి షెడ్యూల్ పరంగా ఆలోచిస్తున్నట్లయితే బిగినింగ్లో సో మొదటగా మనకు కాన్స్టిట్యూషన్ ఆమోదం పొందిన ఆ సమయంలో మనకు భారత రాజ్యాంగంలో కేవలం 8 షెడ్యూళ్ళు మాత్రమే ఉన్నాయి. కేవలం 8 షెడ్యూల్స్ ఉన్నాయని కేవలం 8 షెడ్యూల్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ రాస్తాను ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, కేవలం 8 షెడ్యూల్స్ ఉన్నాయి. తర్వాత ఈ 8 షెడ్యూల్ తర్వాత మళ్ళా మనకు 4 షెడ్యూల్స్ అదనంగా యాడ్ చేశారు. సో దాంట్లో 9వ షెడ్యూల్, ఓకేనా? సో 9వ షెడ్యూల్ని మనకు ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత 10వ షెడ్యూల్, తర్వాత 11వ షెడ్యూల్, తర్వాత 12వ షెడ్యూల్. ఓకేనా? 10వ షెడ్యూల్, 11, 12వ షెడ్యూల్. ఓకేనా? అయితే ఈ 9వ షెడ్యూల్ దేన్ని సూచిస్తుందయ్యా అంటే ఈ 9వ షెడ్యూల్ని ఎప్పుడు యాడ్ చేశారంటే భారత రాజ్యాంగంలో ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా. ఓకేనా? సో భారత రాజ్యాంగంలో ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా మొదటి రాజ్యాంగ సవరణ అంటారు కదా, ఫస్ట్ అమెండ్మెంట్. ఓకే. సో ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1951. ఓకే. సో అడుగుతారు మొదటి రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో చేసినారు అంటే 1951 చెప్పండి. అండ్ ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా దేన్ని రాజ్యాంగాలు చేర్చినారు అంటే ఏ షెడ్యూల్ని చేర్చినారు అంటే 9th షెడ్యూల్ గురించి చెప్పండి. ఓకేనా? ఓకే. ఈ 9th షెడ్యూల్ దేన్ని సూచిస్తుంది అంటే ల్యాండ్ రిఫార్మ్స్ సూచిస్తుంది. అలా కూడా అడుగుతారు. సో క్రింది వాటిలో మొదటి అమెండ్మెంట్ ద్వారా సో 9వ షెడ్యూల్ని చేర్చినారు కదా, ఈ 9వ షెడ్యూల్ దేన్ని సూచిస్తుందని కూడా అడుగుతారు. సో 9th షెడ్యూల్ అనేది ల్యాండ్ రిఫార్మ్స్, ఓకే, భూ సంస్కరణలు అంటారు. ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణను సూచిస్తుంది. ఓకేనా? రైట్. అయితే 10th షెడ్యూల్. సో 10th భారత రాజ్యాంగంలో ఈ 10th షెడ్యూల్ అనేది మనకు 52nd అమెండ్మెంట్ ద్వారా. ఓకేనా? సో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 52nd అమెండ్మెంట్ ద్వారా మనకు ఈ 10th షెడ్యూల్ని చేర్చడం జరిగింది. ఓకేనా? రైట్. అయితే ఈ 52nd అమెండ్మెంట్ 1985. సో ఈ 52nd అమెండ్మెంట్ ద్వారా మనకు ఈ 10th షెడ్యూల్ని చేర్చడం జరిగింది. మరి 10th షెడ్యూల్ దేని సూచిస్తుందంటే యాంటీ డిఫెక్షన్ లాని తెలియజేస్తుంది. ఓకే, యాంటీ డిఫెక్షన్ లా. ఓకే. సో యాంటీ డిఫెక్షన్ లా తెలుగులో ఏమంటారు? పార్టీ ఫిరాయింపుల చట్టం అని అంటారు కదా, అది. సో
52వ రాజ్యాంగ సవరణ ద్వారా సో భారత రాజ్యాంగంలో ఎన్నవ షెడ్యూల్ను చేర్చినారంటే సో 10వ షెడ్యూల్ అని అక్కడ మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? 10వ షెడ్యూల్ దేని తెలియజేస్తుందంటే యాంటీ డిఫెక్షన్ లాని తెలియజేస్తుందని చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ సో 11వ షెడ్యూల్ మరియు 12వ షెడ్యూల్, ఈ రెండు షెడ్యూల్ మనకు లోకల్ బాడీస్ గురించి తెలియజేస్తుంది, పంచాయత్స్ మరియు మున్సిపాలిటీస్. ఓకేనా? సో ఈ 11వ షెడ్యూల్ 12వ షెడ్యూల్ని భారత రాజ్యాంగంలో చేర్చినప్పుడు అప్పుడు ప్రధాని ఎవరైనా కొన్ని రీసెంట్ ఎగ్జామ్లో అడిగినారు. సో పివి నరసింహారావు అని చెప్పండి. ఓకేనా? సో పివి నరసింహారావు. అయితే 11వ షెడ్యూల్ ఎలా యాడ్ చేశారంటే 11వ షెడ్యూల్ దేని ద్వారా యాడ్ చేయడం జరిగిందంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఓకే, 73rd రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో 11వ షెడ్యూల్ను చేర్చడం జరిగింది. 11వ షెడ్యూల్ దేన్ని సూచిస్తుందయ్యా అంటే పంచాయతీ రాజ్ సూచిస్తుంది. ఓకే, సో పంచాయతీలను సూచిస్తుంది. ఓకేనా? అదేవిధంగా 74th అమెండ్మెంట్ ద్వారా 1992 74th అమెండ్మెంట్ ద్వారా 12th షెడ్యూల్ని కూడా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. తద్వారా 9, 10, 11 మొత్తం కలిపితే మనకు 12 షెడ్యూల్స్ నేటికి మన భారత రాజ్యాంగంలో పొందుపరిచినారు. అయితే 74th అమెండ్మెంట్ ద్వారా మున్సిపాలిటీస్, ఓకే, సో మున్సిపాలిటీస్ అనేది మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అయితే సో 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇక్కడ రాస్తాను. ఓకే, ఎస్, సో 73rd అమెండ్మెంట్. ఓకే, సో జస్ట్ వెయిట్. ఓకే, 73rd, సో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11th షెడ్యూల్ని యాడ్ చేసి మన భారతదేశంలో సో పార్ట్ 9th, ఓకే, సో పార్ట్ 9th యాడ్ చేయడం జరిగింది. ఈ పార్ట్ 9లో పంచాయతీ సంబంధించిన ప్రొవిజన్స్ అన్నీ ఉంటాయి. పార్ట్ 9లో ఆర్టికల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే పంచాయతీ సంబంధించింది. ఆర్టికల్ 243 నుంచి 243O వరకు, ఆర్టికల్ 243 నుంచి 243O వరకు ఇందులో ఉంచడం జరిగింది. సో ఇందులో చాలా చాలా ముఖ్యమైనది. సో ఇప్పుడు మనకు స్టేట్ లెవెల్లో అసెంబ్లీ ఉంటుంది, మరి విలేజ్ లెవెల్లో విలేజ్ అసెంబ్లీ అంటారు కదా, దాన్ని ఏమంటామంటే గ్రామ సభ. సో గ్రామ సభను సూచించే ఆర్టికల్ ఏంటి అని అడిగితే మీరు ఆన్సర్ చేయండి. ఒకవేళ గ్రామ సభను సూచించే ఆర్టికల్ ఏంటిదంటే 243A. 243A అనేది గ్రామ సభను సూచించే ఆర్టికల్ అన్నమాట. నెక్స్ట్ సో 74, సో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్ట్ 9th చేర్చడం జరిగింది. అందులో ఆర్టికల్స్ మెన్షన్ చేశారు. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్ట్ 9Aని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పార్ట్ 9A, సో ఇందులో ఆర్టికల్స్ మనకు 243P నుంచి 243ZG వరకు ఉంటాయి. 243ZG వరకు ఉంటుంది. సో ఇందులో మీకు నగర పంచాయతీ అంటాము, మున్సిపల్ కౌన్సిల్ అంటాము, మున్సిపల్ కార్పొరేషన్, వాళ్ళకి సంబంధించిన ఉంటాయి. అయితే సో 73వ రాజ్యాంగ 73rd అమెండ్మెంట్ యాక్ట్, దట్ ఈస్ షెడ్యూల్ 11. సో షెడ్యూల్ 11లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయంటే 29 సబ్జెక్ట్స్ ఉంటాయి పంచాయతీలో. అదేవిధంగా 12th షెడ్యూల్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయని అడిగితే 18 సబ్జెక్ట్స్ అని చెప్పండి. 18 సబ్జెక్ట్. ఓకేనా? సో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11th షెడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేసి అది పంచాయతీ రాజ్ గురించి తెలియజేస్తుంది. 11th షెడ్యూల్లో పంచాయతీ సంబంధించిన ఎన్ని సబ్జెక్ట్స్, ఎన్ని అంశాలు ఉంటాయంటే 29 అంశాలు ఉంటాయి. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 12th షెడ్యూల్ ఇంట్రడ్యూస్ చేశారు. 12th షెడ్యూల్లో మున్సిపాలిటీ సంబంధించింది, అందులో ఎన్ని సబ్జెక్ట్స్, ఎన్ని అంశాలు ఉంటాయి అంటే 19 అంశాలు ఉంటాయి అని చెప్పండి. ఓకేనా? అయితే భారతదేశంలో సో మొట్టమొదటి పంచాయతీ రాజ్ వ్యవస్థని ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్రం ఏంటిదంటే రాజస్థాన్లోని నగర్ డిస్టిక్. ఓకేనా? నగర్ డిస్టిక్ బర్దన్ సంథింగ్ ఏదో విలేజ్ ఉంటుంది, బర్దర్ సంథింగ్ ఏదో విలేజ్ ఉంటుంది, ఆ గ్రామంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకేం మిగిలింది? 11th 12th అయిపోయిందా? సో నెక్స్ట్ 6th షెడ్యూల్. ఓకే, సో 6th షెడ్యూల్. ఓకేనా? రైట్. సో 6వ షెడ్యూల్ గురించి మనం జాగ్రత్తగా గమనించినట్టయితే సో 6th షెడ్యూల్ అనేది మనకు ఈ 6th షెడ్యూల్ మన దేని గురించి చెప్తుందంటే స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద ట్రైబల్ ఏరియాస్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరం. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం చెప్తారు. షెడ్యూల్ 6లో పేర్కొన్న రాష్ట్రాలను గుర్తించండి. ఆప్షన్ ABCD అని ఇస్తారు. సో అస్సాం అని చెప్పండి, మేఘాలయ చెప్పండి, త్రిపుర అని చెప్పండి, అండ్ మిజోరాం అని చెప్పండి. ఓకేనా? దిస్ ఈజ్ షెడ్యూల్ 6, 6వ షెడ్యూల్. ఓకేనా? రైట్. నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, రెండవ క్వశ్చన్ చూద్దాం. ఓకే, రైట్. ఓకే, రైట్. నెక్స్ట్ రెండవ క్వశ్చన్. ఓకే, సో హూ బిల్ట్
ఓకే, హూ బిల్ట్ స్తూప విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ సాంచి. ఓకే, సాంచి స్తూపాన్ని ఎవరు నిర్మించినారు, సాంచిలో ఉన్న స్తూపాన్ని ఎవరు నిర్మించినారు అంటారు. చంద్రగుప్తన, అశోకన, బిందుసారుడ, రాజ్భూషణ అంటారు. ఓకే, ఎస్. సో సాంచి స్తూపాన్ని నిర్మించింది ఎవరయ్యా అంటే అశోకుడు అని చెప్పండి, అశోకుడు. ఓకే, రైట్. సో సాంచి స్తూప అశోక్. సాంచి స్తూప ఎక్కడ ఉంది అంటే సో మధ్యప్రదేశ్లోని ఓకే సాంచి టౌన్లో. ఓకే, సాంచి టౌన్లో, మధ్యప్రదేశ్లోని సాంచి టౌన్లో రైజన్ జిల్లాలో. ఓకే, సో రైజన్ డిస్టిక్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? సో రైజన్ జిల్లా, మధ్యప్రదేశ్లోని రైజన్ డిస్టిక్లోని సాంచి అనే ప్రాంతంలో సాంచి స్తూప అనేది ఉండడం జరుగుతుంది. సో సాంచి స్తూపాన్ని ఒక బుద్ధిస్ట్ మాన్యుమెంట్గా కూడా మనం చెప్పవచ్చు. అయితే ఇదే సాంచి స్తూపాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో దీన్ని చేర్చినారు. ఏ సంవత్సరంలో అడుగుతుంది హైకోర్టు కాబట్టి. సో సాంచి స్తూప యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఏ సంవత్సరంలో చేర్చబడింది అంటే ఆన్సర్ చేయండి 1989 అని ఆన్సర్ చేయండి. ఏమని చేయండి? 1989 అని ఆన్సర్ చేయండి. ఓకేనా, రైట్. సో ఇది సాంచి స్తూప. ఓకేనా, రైట్. సో దీన్ని ఎవరు నిర్మించినారు? అశోకుడు నిర్మించినారు. సో అశోకుని గురించి కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకున్నాం. ఓకేనా, రైట్. సో మౌర్యులో మంచి గొప్పవాడని చెప్పవచ్చు అశోకుడు. సో అశోకుడు సంబంధించిన శిలాశాసనాలు ప్రధానమైనవి ఎన్ని అని అంటారు. సో అశోకుడు చేసిన శిలాశాసనాలు ప్రధానమైనవి ఎన్ని అంటే 14. ఓకేనా, ఈ 14 శిలాశాసనాలలో అతి ముఖ్యమైన శిలాశాసనం నంబర్ సంఖ్య కూడా వివిధ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. సో అతి ముఖ్యమైన శిలాశాసనం ఏంటిదంటే 13వ శిలాశాసనం అని చెప్పండి. అయితే ఈ 13వ శిలాశాసనం దేని గురించి ప్రస్తావిస్తుందంటే కళింగ యుద్ధం గురించి చెప్పండి. ద వార్ ఆఫ్ కళింగ. ఓకే, కళింగ యుద్ధం గురించి తెలుపుతుంది. కళింగ అనేది ఒక ప్రాంతం, నేటి ఒడిస్సా అని చెప్పచ్చు. ఓకేనా, సో కళింగ యుద్ధం గురించి సో అశోకుడు వేసిన 13వ శిలాశాసనంలో చక్కగా పేర్కొనడం జరుగుతుంది. అయితే సో ఈ కళింగ యుద్ధంలో మన అశోకుడు సో మంచి సూపర్ విజయాన్ని పొందడం జరుగుతుంది. అయితే ఈ కళింగ యుద్ధం ఎవరి మధ్యలో అడిగితే సో అశోకుడు అని చెప్పండి, కింగ్ అశోక. సో అదేవిధంగా రాజా అనంతన్ మధ్యలో సో కళింగని పాలిస్తున్న రాజా అనంతన్. ఓకే, రాజా అనంతన్ మరియు ఇతని యొక్క సర్వసైన్య అధ్యక్షుడు ఎవరంటే పద్మనాభన్ అని చెప్పండి, పద్మనాభన్. ఓకే, సో రాజా అనంతన్ మరియు పద్మనాభన్ వర్సెస్ అశోక కళింగ యుద్ధం అనేది జరగడం జరుగుతుంది. అయితే ఈ కళింగ యుద్ధంలో కొన్ని లక్షల మంది చనిపోతారు, కొన్ని లక్షల మంది యుద్ధ ఖైదీలుగా బంధించబడతారు. అయితే ఒకానొక రోజు యుద్ధం తర్వాత అశోకుడు కళింగ ప్రాంతాన్ని విజిట్ చేస్తారు. కళింగ ప్రాంతాన్ని విజిట్ చేసి అక్కడ ఉన్న ఏరియాని మొత్తం గమనించినట్లయితే ఎక్కడ చూసినా రక్త ప్రవాహాలు, సో రక్త చిందించడం అవన్నీ చూసి సో అశోకుడు ఒక ఆలోచన వచ్చి యుద్ధం ద్వారా హింస ద్వారా మనం సాధించింది ఏమీ లేదు సో అని అనుకొని తర్వాత అశోకుడు ఉపగుప్తుని అనే ఒక బాలుడు ఉంటారు, ఉపగుప్తుని. ఓకే, సో ఉపగుప్తుడు అనే ఒక బాలుడు ఉంటాడు. ఇతనికి ఎన్ని సంవత్సరాలు అంటే కేవలం 8 years. ఒక చిన్న బాలుడు ఈజ్ హ్యావింగ్ కేవలం 8 సంవత్సరాల బాలుడు యొక్క బోధనలకు చలోక్తుడై అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఓకేనా, సో ఉపగుప్తుడు ఈజ్ 8 years ఓల్డ్ బాలుడు. సో 8 years ఓల్డ్ బాయ్. సో ఉపగుప్తుని యొక్క బోధనల ద్వారా అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. ఓకే, సో బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. సో అశోక ఫాలోడ్ బౌద్ధ రిలీజియన్ బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ఉపగుప్త. హీ ఈజ్ ఏ 8 years ఓల్డ్ బాయ్. ఓకేనా, రైట్. సో ఇలా అశోకుని గురించి కూడా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ సో ఈ 14వ శిలాశాసనం దేని గురించి చెప్తుందంటే మౌర్యుల యొక్క పరిపాలనా విధానాన్ని గురించి తెలుపుతుంది. సో మౌర్యుల యొక్క పరిపాలన గురించి వివరించే ముఖ్యమైన గ్రంథం ఏంటి అని క్వశ్చన్స్లో కూడా ఎగ్జామ్స్లో అడుగుతారు. సో అప్పుడు మీరు ఏం చెప్తారంటే అర్థశాస్త్ర అని చెప్పండి. ఏమని చెప్పాలి? ద అర్థశాస్త్ర. సో అర్థశాస్త్రాన్ని రచించింది ఎవరు అర్థశాస్త్రాన్ని రచించింది ఎవరు అంటే సో కౌటిల్య అని చెప్పండి. ఓకే, కౌటిల్య అని చెప్పండి. సో ఇతన్ని ఇంకో విధంగా విష్ణుగుప్త అని కూడా అని అంటారు. ఓకే, సో అర్థశాస్త్రాన్ని రచించింది ఎవరంటే కౌటిల్యుడు. ఇతనికి ఇంకొక పేరు విష్ణుగుప్త అని కూడా అని అంటారు. ఓకేనా, ఓకే, రైట్. సో నెక్స్ట్ చంద్రగుప్త మౌర్య గురించి మనం జాగ్రత్తగా గమనించినట్టయితే సో చంద్రగుప్త మౌర్యుడు మౌర్యుల కాలంలో సో సెల్యూకస్ నికేటర్ యొక్క కుమార్తెని వివాహం చేసుకోవడం జరుగుతుంది. అయితే చంద్రగుప్త మౌర్య కాలంలో అతను
సెల్యూకస్ నికేటర్ మన గ్రీకు దేశస్థు అయినటువంటి సెల్యూకస్ నికేటర్ యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నందుకు అతని కుమార్తె మంచి చెడ్డలు చూసుకోనికి సెల్యూకస్ నికేటరు చంద్రగుప్త మౌర్యుల ఆస్థానానికి ఒక రాయబారిగా మెగస్తనీస్ని పంపించడం జరుగుతుంది. అడుగుతారు మెగస్తనీస్ ఎవరి ఆస్థానానికి రాయబారిగా పంపించబడ్డాడు అంటే చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి రాయబారిగా పంపించడం జరుగుతుందని చెప్పండి. ఓకేనా. అయితే చంద్రగుప్త మరణం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. సో చంద్రగుప్త ఎలా మరణించారంటే చంద్రగుప్త ఏ దీక్ష ద్వారా మరణించారని అడుగుతారు. ఓకే, సల్లేఖన అనే దీక్ష ద్వారా దీక్ష. ఓకే, సల్లేఖన అనే ఇదొక చాలా సివియర్ ఫాస్టింగ్ మెథడ్ ఇది. ఓకే, సల్లేఖన అనే దీక్ష ద్వారా కర్ణాటకలోని శ్రావణ బెలగోలలో మరణించడం జరుగుతుంది. ఓకేనా, శ్రావణ బెలగోలలో మరణించడం జరుగుతుంది. సో దీని యొక్క ఆన్సర్ ఏంటిదంటే అశోకుడు. సో ఇలా మీరు ప్రతి క్వశ్చన్ని ఇలా మీరు 360 degreesలో రౌండప్ చేస్తూ మీకు ఓన్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేయగలుగుతున్నాయి. సో ఈజీగా విజయం సాధించడానికి అవకాశాలు ఉండడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఈ సాంచి స్తూప అనేది 1989లో సో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో దీన్ని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. అయితే కొన్ని ఇంపార్టెంట్ నేర్చుకున్నాం. ఏంటిది? వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఓకేనా, సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి నేర్చుకున్నాం. హెరిటేజ్ సైట్స్. ఓకే, సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ రీసెంట్గా సో మన తెలంగాణ, ఇది తెలంగాణ హైకోర్టు కాబట్టి సో రామప్ప టెంపుల్. ఓకేనా, సో రామప్ప టెంపుల్ ప్రపంచ వారసత్వ కట్టడాల్లో 39వ వారసత్వ కట్టడంగా సో గుర్తించబడింది. సో రామప్ప దీన్ని ఎవరు నిర్మించినారంటే గణపతి దేవుని యొక్క సైన్యాధిపతి అయినటువంటి రేచర్ల రుద్రుడు. ఓకే, సో రేచర్ల రుద్రుడు దీన్ని నిర్మించినారు. సో రామప్ప టెంపుల్ యొక్క శిల్పి ఎవరంటే సో రామప్పని అంతే. సో శిల్పి పేరు మీదుగా దీనికి రామప్ప దేవాలయం అని నిర్మించినారు. ఇక్కడ యూజ్ చేసిన టెక్నాలజీ ఆధారంగా దీన్ని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. అదేంటిదంటే శాండ్ బాక్స్ టెక్నాలజీ అని చెప్పండి. ఓకే, సో శాండ్ బాక్స్ టెక్నాలజీ వీరు యూజ్ చేయడం జరిగింది. ఇది నీటిలో ఈజీగా తేలియాడుతాయి ఈటికలు, అలా ఉంటుంది. రైట్. సో ఈ రామప్ప దేవాలయాన్ని ఇది ఎక్కడ ఉందంటే పాలంపేట. అడుగుతారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ రామప్ప దేవాలయం ఈజ్ లొకేటెడ్ అని కూడా అడుగుతారు. సో ములుగు డిస్టిక్లోని పాలంపేట అని చెప్పండి. సో ములుగు డిస్టిక్ పాలంపేట అని చెప్పండి. ములుగు. ఓకే, సో ములుగు జిల్లా, తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా పాలంపేటలో చేశారు. ఇది ఇలా క్వశ్చన్ ఎలా అడుగుతారంటే సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో మన తెలంగాణ నుంచి రామప్ప దేవాలయం గుర్తించబడింది కదా, అది ఈ భారతదేశంలో ఎన్నవ వారసత్వ కట్టడంగా గుర్తించబడిందంటే సో 39 అని చెప్పండి. సో టోటల్గా భారతదేశంలో ఇప్పటి వరకు 2025 వరకు సో ఎన్ని వారసత్వ కట్టడాలు మన భారతదేశంలో చోటు సంపాదించుకున్నాయంటే 44. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో 44 లిస్ట్ అవడం జరిగింది. ఈ 44లో సో 44లో సో 36 ఏమో కల్చరల్ సంబంధించింది, ఒకటి మిక్స్డ్ హోదాను కలిగి ఉంటుంది. అండ్ ఇంకా రిమైనింగ్ 7 న్యాచురల్ హోదాని కలిగి ఉంటాయి. ఓకేనా, సో ఒకటి ఆ మిక్స్డ్ హోదాను కలిగి ఉన్నది. అది ఏంటిదంటే కాంచన్జంగా నేషనల్ పార్క్ అని చెప్పండి. ఏంటిది అది? కాంచన్జంగా నేషనల్ పార్క్. కాంచన్జంగా నేషనల్ పార్కు. ఈ కాంచన్జంగా నేషనల్ పార్కు ఎక్కడ ఉంది అంటే సిక్కిం అనేది చెప్పండి. సిక్కిం స్టేట్, ఇన్ ద స్టేట్ ఆఫ్ సిక్కిం. ఓకే, సో కాంచన్జంగా నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సిక్కిం అని చెప్పండి. ఓకేనా, టోటల్గా 44 గుర్తించబడినాయి. అయితే రీసెంట్ 39 అని చెప్పినాం కదా, మరి 40వది ఏంటిదంటే సో 40వది సో రామప్ప ఇది 2021లో చోటు సంపాదించుకుంటుంది. అదే 2021లో 40వ వారసత్వ కట్టడాలుగా సో ధోలవీర, సో హరప్ప నాగరికతలోని వన్ ఆఫ్ ది సైట్ ధోలవీర 40వ కట్టడంగా గుర్తించబడింది. తర్వాత 41 శాంతినికేతన్. ఓకే, శాంతినికేతన్ మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నిర్మించిన శాంతినికేతన్, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఇది కూడా 2023లో గుర్తించడం జరిగింది. 2023. సో 42 ఏంటంటే హోయాసలా. ఓకే, ద ఎన్సెంబుల్స్ ఆఫ్ హోయాసలా సో విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. సో 2023. ఓకేనా, సో రీసెంట్గా 2024 లేదా 2025 అప్డేట్ ఏంటిదంటే సో 43వ వారసత్వ కట్టడంగా గుర్తించబడింది అంటే మైడోమ్స్. అది ఎక్కడ ఉంటుందంటే ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం స్టేట్లోని మైడోమ్స్ అంటారు. మైడోమ్స్ ఒక రకమైన బరియల్ సిస్టమ్స్. ఓకే, అది ఎవరికి కాలానికి సంబంధించిందంటే మైడోమ్స్
అహోమ్ డైనాసిటీ. ఓకే, అహోమ్ సామ్రాజ్యంలోని వాళ్ళ యొక్క వంశపారపరంగా సో అక్కడ వాళ్ళ యొక్క బరియల్ సిస్టమ్ అంటే వాళ్ళ యొక్క ఖనన విధానాన్ని సో మైడోమ్స్ రూపంలో వాళ్ళు చేసుకుంటారు. అక్కడ కట్టడాలు ఇక్కడ డోమ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో 43వ కట్టడంగా వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది ఏంటంటే మైడోమ్స్. ఇది రీసెంట్ లేటెస్ట్ అప్డేట్. సో మైడోమ్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. సో ఏ డైనాసిటీ. ఓకే, సో రీసెంట్లీ 43వ కట్టడంగా మైడోమ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ అస్సాం అనేది లిస్ట్ కావడం జరిగింది. అయితే అది ఏ వంశస్థులకు సంబంధించిన అని మేము క్వశ్చన్ అడిగితే అహోమ్ డైనాసిటీ అని చెప్పండి. అహోమ్. ఓకే, సో అహోమ్ వంశస్థులకు సంబంధించింది. ఓకే, అహోమ్ వంశస్థులకు సంబంధించి అని చెప్పండి. సో 44వ కట్టడంగా ఏది గుర్తించబడిందంటే సో మరాఠా మిలిటరీ కేవ్స్. ఓకే, మరాఠా మిలిటరీ స్థావరాలు. సో మరాఠా మిలిటరీ స్థావరాలు. ఓకే, సో మరాఠా మిలిటరీ స్థావరాలు మన మహారాష్ట్రలో ఉండడం జరుగుతుంది. ఛత్రపతి శివాజీకి సంబంధించిన మరాఠా మిలిటరీ స్థావరాలు అండ్ మైడోమ్స్ ఇవి లేటెస్ట్ రీసెంట్గా వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో చోటు సంపాదించుకోవడం జరిగింది. ఓకేనా. అండ్ ఇంకొకటి హుమాయూన్ టోంబ్ చాలా ఇంపార్టెంట్. హుమాయూన్ టోంబ్ 1993. ఓకే, 1993లో హుమాయూన్ టోంబ్. ఇదే 1993లో తర్వాత కుతుబ్ మినార్. ఓకే, సో కుతుబ్ మినార్ కూడా సో ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో భాగమే. ఓకే, హుమాయూన్ టోంబ్ 1993. అదే 1993లో కుతుబ్ మినార్ కూడా లిస్ట్ కావడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఎవరైతే తెలంగాణ హైకోర్టు 10th క్లాస్ లెవెల్ ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ అయితేనేమి, తర్వాత డిగ్రీ స్థాయి లెవెల్. సో డిగ్రీ స్థాయి లెవెల్ సంబంధించిన సో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ సో సంబంధించిన ఫుల్ థియరీ క్లాసెస్ ప్లస్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ప్లస్ ఫ్రీ పీడిఎఫ్స్ మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో యాజ్ పర్ లేటెస్ట్ హైకోర్టు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో భాగంగా మనం ఈ పూర్తి కోర్సు అభ్యర్థులకు ఇస్తున్నాము. చాలా తక్కువ ప్రైస్కి క్వాలిటీ కంటెంట్, అది కూడా మీరు ఉద్యోగం పొందే విధంగా 24/7 డౌట్ సపోర్ట్ ఉంటుంది. మీరు క్లాసెస్ వినండి, ప్రిపేర్ అవ్వండి, ప్రిపరేషన్ గైడెన్స్, ప్రిపరేషన్ టిప్స్, ఎలాంటి సందేహాలు ఉన్నా ఎలా చదవాలి, ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ స్ట్రెస్ చేయకూడదు, ఎలా చదవాలి అనేదాన్ని ప్రతిదీ కూడా మీకు ఇందులో క్లాసెస్ రూపంలో పొందుపరచడం జరిగింది. సో తీసుకొని ప్రయత్నం చేయండి. ఫుల్ థియరీ క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం కూడా సపరేట్గా ఉంటుంది. సో ఇందులో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు, కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ ద్వారా కూడా మీరు యాప్లో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా సో ఆఫీస్ సబార్డినేట్ సో చాలా ఇంపార్టెంట్, ఎక్కువ వేకెన్సీస్ ఇందులోనే ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించిన ఇది కూడా ఫుల్ బ్యాచ్ అనేది మనం లాంచ్ చేసినాము. సో ఏ లెవెల్కి ఎలా చెప్పాలి క్లాసెస్. సో ఆఫీస్ సబార్డినేట్కి డిగ్రీ స్థాయిలో చెప్తే కష్టమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ కేవలం 10th వరకే క్లోజ్ చేస్తున్నారు. కాబట్టి సో ఏ లెవెల్కి ఏ స్థాయిలో కోచింగ్ అవసరము, ఎంత అవసరము, ఎంత మేరకు అవసరం, డిగ్రీ స్థాయికి ఎంత వరకు అవసరము, కొన్ని ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా ఉన్నాయి కదా, సో వాటికి కూడా ఎంత అవసరం అనేది సో అలా విధంగా టీచింగ్ కూడా చేయడం జరుగుతుంది. అర్థం చేసుకోండి. ఓకేనా, రైట్. సో తర్వాత తదుపరి క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ సో విచ్ రీజియన్ ఇన్ ఇండియా రినోడ్ ఫర్ సాఫ్రాన్ ప్రొడ్యూసర్. ఓకే, సాఫ్రాన్ ప్రొడ్యూసర్గా దేన్ని గుర్తించడం జరిగింది. ఓకేనా. సో మనకు అందరికీ తెలుసు అది కాశ్మీర్లోనే మంచిగా దొరుకుతుంది. కాశ్మీర్ కుంకుమ పువ్వు అని కూడా అంటారు దాన్ని. ఓకేనా. సో కాశ్మీర్ వ్యాలే. సో ఇన్ ద కాశ్మీర్ వ్యాలే. సో కాశ్మీర్ వ్యాలే జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్. సో కాశ్మీర్ వ్యాలీలోని ప్రాంతం ఏంటిదంటే ఫాంపోర్ అంటది. ఫాంపోర్ ఇది ఎక్కడ ఉంటుందంటే సో మన పుల్వామా జిల్లాలో ఉంటుంది. ఓకే, సో పుల్వామా డిస్టిక్లో ఫాంపోర్ అంటారు. ఈ ఫాంపోర్ని సాఫ్రన్ బౌల్ ఆఫ్ కాశ్మీర్ అని కూడా అంటారు. దీన్ని ఏమంటారంటే సాఫ్రన్ బౌల్ ఆఫ్ కాశ్మీర్. ఓకే, సో కాశ్మీర్ అని కూడా అంటారు దీన్ని. సాఫ్రాన్ బౌల్ ఆఫ్ కాశ్మీర్ అని కూడా అనడం జరుగుతుంది. అయితే ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి వచ్చింది కాబట్టి కొంచెం నేర్చుకున్నాం జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి. సో జమ్మూ అండ్ కాశ్మీర్ 2019కి బిఫోర్ ఒక రాష్ట్రంగా ఉండడం జరిగింది. సో 2019 బిఫోర్ ఒక రాష్ట్రంగా ఉండడం చేత సో జమ్మూ అండ్ కాశ్మీర్తో పాటు మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. సో 29వ రాష్ట్రంగా గుర్తించబడింది ఏంటి అంటే తెలంగాణ. అయితే ఎప్పుడైతే మనకు ఆర్టికల్ 370 సో ఆర్టికల్ 370ని రద్దు చేయడం వలన జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది 2 యూనియన్ టెరిటరీగా సో ఇక్కడ 29 రాష్ట్రాలు ప్లస్ 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. ఎప్పుడైతే జమ్మూ అండ్ కాశ్మీర్ని బైఫర్కేషన్ జరిగినప్పుడు సో ఇక్కడ 2 యూనియన్ టెరిటరీగా, ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, ఇంకోటి లడాక్. సో 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. సో ఎప్పుడైతే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర హోదాన్ని కోల్పోయి 2 యూటిల్గా ఏర్పడడం చేత సో ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 28 రాష్ట్రాలు. మరి ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయంటే 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయని చెప్పండి. అంతే. ఓకేనా, రైట్. నెక్స్ట్ రైట్. సో
సో ఇది జాగ్రఫీ టైమ్ జోన్స్ నుంచి క్వశ్చన్ తీసుకోవడం జరిగింది, అడిగారు. సో వాట్ ఇస్ ద టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఎండ్స్ ఆఫ్ ద ఇండియా? ఓకే, సో భారతదేశ తూర్పు మరియు పశ్చిమ చివరల మధ్య సమయ వ్యత్యాసము ఎంత ఉంది అని అడిగారు. సమయ వ్యత్యాసము ఎంత ఉంది అని అడిగారు. ఓకేనా, రైట్. రైట్. సో 5 hours, 3 hours, 2 hours, 1 hour సంథింగ్ అన్నారు. సో దీని గురించి మనం బేసిక్గా తెలుసుకున్నాము. సో ఇక్కడ నేను ఇండియా మ్యాప్ వేస్తున్నాను, దయచేసి చిన్న ఏమనుకోకండి, నాకు వచ్చినట్టు వేస్తున్నాను అంతే. ఓకే, రైట్, దిస్ ఈస్ ఇండియన్ మ్యాప్. ఓకే, అక్కడ దేని గురించి అడుగుతున్నారు? వెస్టర్న్ సంథింగ్, వెస్ట్ మోస్ట్ అండ్ ఈస్ట్ మోస్ట్. సో దీన్ని వెస్ట్ మోస్ట్ పాయింట్ అంటారు, ఇక్కడ ఈస్ట్ మోస్ట్ పాయింట్ అంటారు. సో మనకు తెలుసు కదా, లాంగిట్యూడ్స్ అంటే నిలువు రేఖలు, రేఖాంశాలు అంటాం, అక్షాంశాలు అంటే లాటిట్యూడ్స్ అంటాం, అడ్డు రేఖలు. ఓకే, ఇది తెలిసిన ముచ్చటే, రైట్. సో ఇక్కడ వెస్ట్ మోస్ట్ లాంగిట్యూడ్ మనకి ఏంటిది అంటే అది గుజరాత్ స్టేట్లో ఉంటుంది. ఓకే, గుజరాత్ స్టేట్లో. సో ఈ వెస్ట్ మోస్ట్ లాంగిట్యూడ్ యొక్క ఒక్క నిమిషం. ఓకే, సో ఈ వెస్ట్ మోస్ట్ లాంగిట్యూడ్ యొక్క నంబర్, అది ఆ డిగ్రీస్ కూడా అడుగుతారు. వెస్ట్ మోస్ట్ లాంగిట్యూడ్ అండ్ ఈస్ట్ మోస్ట్ లాంగిట్యూడ్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ ఏముంటుందంటే అరుణాచల్ ప్రదేశ్, ఏపీ కాదు ఇది అరుణాచల్ ప్రదేశ్, ఏఆర్సీ అనుకో, అరుణాచల్. ఓకే, హియర్ గుజరాత్ ఉంటుంది. సో ఇటువైపు గుజరాత్ ఉంటుంది, ఇటువైపు అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. గుజరాత్కి మరియు అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన లాంగిట్యూడ్స్ ఏంటిదంటే ఇది, ఈ చివరి ఇగో ఈ లాంగిట్యూడ్స్. సో ఈ లాంగిట్యూడ్ యొక్క సంఖ్య అనేది ఇంపార్టెంట్. ఇది 97 degrees 25 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్ అంటాము. సో దీన్ని ఇది 67. ఓకే ఓకే ఓకే, ఇది 67 degrees 7 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్. ఇదేంటిదంటే ఇంపార్టెంట్, అడుగుతారు. సో ఈ వెస్ట్ మోస్ట్ లాంగిట్యూడ్ ఈజ్ 68 degrees 7 minutes ఈస్టర్న్ సైడ్, ఈస్టర్న్ లాంగిట్యూడ్. అండ్ ఈస్ట్ మోస్ట్ లాంగిట్యూడ్ ఏంటంటే 97 degrees 25 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్ అని అడుగుతారు. అలా కూడా మీరు గుర్తించాల్సిందే. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే, సో గుజరాత్కి మరియు ఇక్కడ వెస్ట్ మోస్ట్ పాయింట్స్ నుంచి ఈస్ట్ మోస్ట్ పాయింట్ వరకు చూసినట్టయితే మనకు ఇక్కడ ఎంత లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్ ఎంతవరకు విస్తరించి ఉందంటే 30 degrees విస్తరించి ఉంటుంది. 30 degrees ఎంత? 30 degrees ఎంత అండి? 30 degrees విస్తరించి ఉంటుంది. 30 degrees విస్తరించి ఉంటుంది. సో 1 degree అనేది 1 degree విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 minutesకి సమానం. 4 minutesకి సమానం కాబట్టి సో 30 degrees ఈజ్ ఈక్వల్ టు 30 into 4 minutes. 30 into 4 minutes, that is 120 minutes. సో 120 minutes అనేది 2 hoursకి సమానం. సో 2 hours సమానం. సో అరుణాచల్ ప్రదేశ్లో 4 గంటలకి సూర్యోదయం జరిగితే, అరుణాచల్ ప్రదేశ్లో 4 గంటలకి సూర్యోదయం జరిగితే గుజరాత్లో 6 గంటలకి సూర్యోదయం జరుగుతుంది. సో టైం డిఫరెన్స్ ఎంత? 2 hours. ఎక్కడుంది? ఆప్షన్ 3. సో టైం డిఫరెన్స్ ఎంత? 2 hours. 2 గంటలు. దీని ఆన్సర్ 2 గంటలు. ఓకేనా, రైట్. సో ఇంకా కొన్ని అడుగుతారు. సో అయితే ఈ వెస్ట్ మోస్ట్ పాయింట్ ఏంటిదంటే, వెస్ట్ మోస్ట్ పాయింట్ ఏంటంటే గుహర్మోతి. ఓకే, సో గుహర్మోతి అని చెప్పండి, ఇది గుజరాత్లో ఉంటుంది. ప్రాంతం ఏంటి అంటే గుహర్మోతి. అండ్ ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఆ ప్రాంతం ఏంటిదంటే కిబితు అని చెప్పండి, కిబితు. ఓకే, కిబితు అని చెప్పండి. నెక్స్ట్ సదరన్ మోస్ట్ పాయింట్ అంటే ఇందిరా పాయింట్ అంటాం. ఇది ఇందిరా పాయింట్ అంటాం. సదరన్ మోస్ట్ పాయింట్ ఏంటిదంటే ఇందిరా పాయింట్. అండ్ నార్త్ మోస్ట్ పాయింట్ ఏంటిదంటే ఇందిరా కోల్ అని చెప్పండి. ఇందిరా కోల్ అడుగుతారు, ఇందిరా కోల్ అని చెప్పండి. నెక్స్ట్ అయితే ఈ వెస్ట్ మోస్ట్ లాంగిట్యూడ్ నుంచి ఈస్ట్ మోస్ట్ లాంగిట్యూడ్ సంబంధించిన ఎంత డిస్టెన్స్ కూడా అడుగుతారు. ఓకే, డిస్టెన్స్ కూడా అడుగుతారు. ఎంత ఉంటుంది అంటే 3933 ఉంటుంది. 3933. ఓకే, 3933 kilometers. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లాటిట్యూడ్స్ గురించి మాట్లాడితే, సో లాటిట్యూడ్ గురించి మాట్లాడితే ఇక్కడ ఉండే లాటిట్యూడ్ అంటాము. లాటిట్యూడ్స్ అంటే అక్షాంశాలు. ఒక నిమిషం, రైట్. సో ఇక్కడ ఉన్న నార్త్ మోస్ట్ లాటిట్యూడ్ అది ఎంత అనేది అది అలా కూడా మిమ్మల్ని దట్ మీన్స్ అడగడం జరుగుతుంది. ఓకే, అడగడం జరుగుతుంది. అది 36 degrees 8 minutes సంథింగ్ ఏదో ఉంటుంది, 7 minutes అనుకుంటా ఉంటుంది. అండ్ ఇక్కడ సౌదరన్ మోస్ట్ లాటిట్యూడ్ కూడా అడుగుతారు. అది 8 degrees 4 minutes అని చెప్పండి. ఓకే, 8 degrees 4 minutes. ఓకే, 36 degrees 8 minutes. ఇది 36 degrees 8 minutes
ఇది నార్థర్న్ లాటిట్యూడ్, ఇదేమో 8°4' నార్థర్న్ లాటిట్యూడ్ అంటాం. ఓకేనా, ఇక్కడ ఎండ్ పాయింట్ ఏంటిది ఇందిరా కోలు, ఇక్కడ ఎండ్ పాయింట్ ఏంటిది ఇందిరా పాయింట్, ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఇందిరా పాయింట్, ఇది వాటర్ బాడీ, ఇది ఎక్కడంటే అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉంటుంది. ఒకవేళ మెయిన్ ల్యాండ్లో భాగంగా అడిగితే ఇక్కడ ఏమని చెప్పాలంటే కన్యాకుమారి అని చెప్పండి, అంతే. సో ఇవి చాలా బేసిక్ ఇంపార్టెంట్, ఇలా కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అని ఒకటి ఉంటుంది. సో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కట రేఖ. సో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అది ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది అని కూడా మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు ఆన్సర్ చెప్పండి 8 స్టేట్స్. ఓకే.